తమిళనాడులో ఘోర విషాదం జరిగింది. టీవీకి అధినేత దళపతి విజయ్ సభలో తొక్కిసలాట జరిగింది. కరూర్లో జరిగిన సభకు ప్రచార సభకు భారీగా జనం తరలి వచ్చారు. విజయ్ ప్రసంగించే సమయంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 30 మందికి పైగా చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 10ల సంఖ్యలో గాయపడ్డారు. తొక్కిసలాట జరగడంతో పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు. అంబులెన్స్లో అక్కడికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో ఆ పరిస్థితి భీతవాహంగా మారింది. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు 2 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది. తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలను ఆదేశించారు. వాస్తవానికి ఆ ర్యాలీకి 10,000 మందికి అనుమతి తీసుకున్నారు. కానీ ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. విజయ్ కార్నర్ మీటింగ్ కు 2 లక్షల మంది జనం తరలి వచ్చారు. కార్నర్ మీటింగ్ కు 6 గంటలు ఆలస్యంగా దళపతి విజయ్ వచ్చారు. అప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. తమ అభిమాన నేత విజయ్ కోసం గంటల తరబడి ఎదురు చూశారు. ర్యాలీకి ఎక్కువ మంది రావడం కనీస నిబంధనలు పాటించలేదని తెలుస్తుంది. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. రెడీ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్ చెప్పండి, విజయ్ కార్నర్ మీటింగ్ లో దాదాపు 30 మంది మృతి చెందారు. అంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అసలు తొక్కిసలాట ఎలా జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ప్రచార పర్వం విషాదానికి దారితీసిందని చెప్పాల్సి ఉంటుంది. ఒక భారీ సంఘటన చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున మృతి బారిన పడ్డ సంఘటన వెలుగు చూస్తోంది. తమిళగ వెట్రి కళగం టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ ప్రచార సభలో ఈ తొక్కిసలాట జరిగింది. కరూర్లో జరిగిన ఈ సంఘటనలో దాదాపుగా 31 మంది ఇప్పటి వరకు మృతి చెందినట్టుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మరికొందరు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. వీళ్ళలో పార్టీ కార్యకర్తలతో పాటుగా చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఈ సభ కోసం ఒక ప్రత్యేక ప్రాంతాన్ని ఎంచుకోవడం, ఆ ప్రత్యేక ప్రాంతంలో కేవలం 10,000 మంది మాత్రమే జనం గుమిగూడతారు, జనసందోహం ఉంటుందని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవడం, ఆ తర్వాత అనూహ్యంగా లక్షల్లో జనాలు ఈ ర్యాలీకి తరలి రావడంతో విషాదం చోటు చేసుకుందని చెప్పేసి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ ర్యాలీలో 30కి పైగా ఇప్పటికే మృతి బారిన పడ్డారు. 3 చిన్నారులు చనిపోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇంకా చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దాదాపుగా 10,000 మందితో ర్యాలీకి అనుమతి తీసుకున్న ఈ ఘటన పైన కరూర్ కలెక్టర్ తో ఇప్పటికే సీఎం స్టాలిన్ మాట్లాడడం జరిగింది. కలెక్టర్ దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తున్నారు. ర్యాలీకి ఊహించిన రీతిలో జనం తరలి వచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తుంది. ఈ ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు కూడా తరలి వచ్చిన పరిస్థితి. ప్రధానంగా దళపతి విజయన్ ప్రసంగిస్తున్న సమయంలో ఈ అభిమానులను అలాగే అక్కడికి వచ్చిన వాళ్లను కార్యకర్తలను కంట్రోల్ చేయడం, నియంత్రించడం కష్టంగా మారింది. దీంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. అనేక మంది అప్పటికే స్పృహ పడిపోయిన పరిస్థితి తలెత్తింది. దీన్ని గమనించిన విజయన్ ఆ ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. భారీ సమూహంలో అతి కష్టం మీద అక్కడికి అంబులెన్స్ చేరుకోవడం, బాధితులను ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటన మొత్తానికి కూడా విజయన్ నిర్లక్ష్య ధోరణి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ముందుగా తక్కువ సంఖ్యలో జనం గుమిగూడతారని చెప్పేసి అనుమతి తీసుకొని ఆ ప్రాంతం చాలా ఇరుకైన ప్రాంతంలో కూడా అనుమతి తీసుకోవడం వివాదాస్పదం దారితీసిందని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఆ ప్రచార ర్యాలీకి దాదాపు 6 గంటల ఆలస్యంగా వచ్చినట్టుగా కూడా ఒక సమాచారం తెలుస్తుంది. అంటే కావాలని ఆయన ఒకవేళ 6 గంటలు లేట్ చేశారా, తద్వారా అక్కడ
భారీ జనసందోహానికి ఆస్కారం కలిగిందా అనే దానికి సంబంధించి కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ ఘటన పైన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూరు నుంచి వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని చెప్పేసి కూడా ఆరోగ్య శాఖ మంత్రి అలాగే కలెక్టర్లకు ఆయన సూచించడం జరిగింది. కరూరులో సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే ఆదేశించారు. వైద్యులు పోలీసులకు సహకరించాలని చెప్పేసి కూడా కరూరు పౌరులకు ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేస్తూ ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇక తమిళనాడులోని కరూరులో తమిళ వెట్రి కజగం అధినేత నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీకి ఇంత జనసందం వస్తుందని చెప్పేసి కూడా అధికారులు ఊహించకపోవడం, ఆయన కూడా అక్కడికి ఆలస్యంగా రావడం, దాదాపు 6 గంటలు ఆలస్యంగా రావడంతో ఈ పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తుంది. అంటే ముందస్తుగా ఒక అంచనా లేకుండా ఎంత దాదాపుగా తమిళనాడు ఆయన దళపతిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిస్తే, సూపర్ స్టార్ హోదాలో ఉన్న విషయం తెలిస్తే జనం ఆయన సభలకు కానీ ర్యాలీలకు కానీ రోడ్ షోలకు కానీ పెద్ద ఎత్తున వేలంవేరిగా తరలి వస్తారని చెప్పేసి కూడా ముందస్తుగా అనుమానించాల్సి ఉండే ఒక అంచనాకు రావాల్సి ఉండింది. ఈ అంచనాలను వేయడంలో పూర్తిగా ప్రభుత్వ అధికారులు వైఫల్యం చెందాలని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వ్యక్తమవుతుంది. అలాగే విజయన్ కూడా, అంటే దళపతి విజయన్ కూడా ఖచ్చితంగా ఈ సంఘటన ఊహించి ఉండాల్సింది. భారీ ఎత్తున అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇతరత్ర జనం తరలి వస్తారని చెప్పేసి ఆయన ముందస్తుగానే అంచనా వేసి ఉంటే కనుక ఈ పరిస్థితి రాకపోయేదని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన 6 గంటలు కావాలని ఆలస్యంగా వచ్చారు. అక్కడ జనం గుమిగూడే పరిస్థితికి తలెత్తలా చేశారని చెప్పేసి కూడా ఒక స్పష్టమైన ఆరోపణ వినిపిస్తుంది. ఆయన అనుమతి తీసుకున్న ఆ ప్రాంతం కావచ్చు, ఆయన ముందస్తుగా పోలీసులకు అధికారులకు ఇచ్చిన సమాచారం 10,000 సంఖ్య కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. అతి చిన్న ప్రాంతంలో అతి తక్కువ సంఖ్యలో జనం గుమిగూడతారని చెప్పేసి ఒక అంచనా ఇచ్చి అధికారుల నుంచి అనుమతి పొందారు. తద్వారా అక్కడ అనూహ్యంగా ఊహించిన విధంగా పెద్ద ఎత్తున అక్కడ జనసందోహం ఏర్పడడం, ఒక భారీ తొక్కిసలాటకు దారి తీయడం అత్యంత విషాదంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. పరిస్థితిని అదుపు చేయడానికి ఒక పరిస్థితిలో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ర్యాలీలో గుమిగూడిన జనాన్ని పూర్తిగా చెదరగొట్టి కానీ అక్కడ విషమ పరిస్థితిలో ఉన్న గాయాల బారిన పడ్డ వాళ్లను ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేకపోలేదు. ఇందువల్ల అక్కడ లాఠీ చార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టి అంబులెన్స్లను స్పాట్ కు తీసుకెళ్లడం కావచ్చు, అక్కడ నుంచి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రక్రియను పోలీసులు చేపట్టాలని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే 31 మంది వరకు చనిపోయినట్టుగా ప్రాథమిక అంచనా. ఈ ఘటనలో మరో 20 మంది కూడా స్పృహ కోల్పోయారని, కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా సమాచారం ఉంటుంది. 3 చిన్నపిల్లలు ఈ ఘటనలో చనిపోయినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం పడుతుంది. మరింత మంది క్షతగాత్రులు అయ్యే అవకాశం ఉంది, మరింత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, దళపతి విజయన్ కూడా నిర్లక్ష్యపూరితంగా ఆలస్యంగా అక్కడికి రావడం కావచ్చు, వీటన్నిటి బేస్ వేసి తద్వారా భవిష్యత్తులో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తమిళనాడు నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.